ప్రతి సోమవారం విశాఖ కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకి సంబంధించి విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అధికారులకు అయితే సూచనలు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ప్రతి సోమవారం ఏదైతే ఈ గ్రీవెన్స్ లో వచ్చే వినతులు ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఆ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు మళ్ళీ ఆ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సమస్య మళ్ళీ రీఓపెన్ అవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని క్లారిటీగా అధికారులకు సూచించినట్లుగా మనకు తెలుస్తోంది. అంతేకాదు ఎవరైనా సరే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏవైతే పర్యటనలు వచ్చినప్పుడు వినతులు వస్తాయో ఆ వినతులకు కూడా ఒక ప్రత్యేకమైన ట్రాకింగ్ సిస్టమ్ని పెట్టి ఆ వినతులు ఎంతవరకు ఆ సమస్యల పరిష్కారం జరుగుతున్నాయనే విషయం మీద ఒక ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. అదే కాదు సీఎంఓ నుండి వచ్చే ఏదైతే దానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో వాటిని కూడా పరిష్కరించడానికి ఒక ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగంతో ఆయన ఒక మీటింగ్ కలెక్టర్ ఆఫీస్ హాల్లో మీటింగ్ పెట్టి వీటి గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా 7-8 తారీఖున ఏదైతే కలెక్టరల్ కాన్ఫరెన్స్ ఉందో విజయవాడలో దానికి సంబంధించి సన్నద్ధత అవుతున్న సందర్భంగా ఇక్కడ జిల్లాలో తీసుకోవాల్సిన ఏవైతే ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి అధికారులు పని చేయాలి అని చెప్పడంతో పాటు దానికి సంబంధించి ఓన్లీ విశాఖ కలెక్టర్ ఆఫీసు అధికారులతోనే కాదు జీవీఎంసీ అధికారులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి వాటి గురించి చర్చించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ గ్రీవెన్స్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి సోమవారం 100కు పైగానే వినతులు వస్తూ ఉంటాయి. అయితే ఆ వినతులు సంబంధించి అందులో కొంతవరకు షార్ట్అవుట్ అవుతే కొంతవరకు షార్ట్అవుట్ అవ్వకుండా ఉండిపోయిన ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రీఓపెన్ కాకుండా ఏదో విధంగా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అయితే అధికారులకి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విశాఖ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా కోకొల్లలుగా ఉంటాయి. వాటిని నియంత్రించడానికి వాటిని పరిష్కరించడం కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వినతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వినతులు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసేంత వరకు సాల్వ్ చేసి షార్ట్అవుట్ అవ్వడానికి కొంత టైం పట్టే వాటిని అధికారులను వారికి వివరించి దానికి ఉన్న ప్రాసెస్ని కంప్లీట్ చేసే విధంగా చేయాలని అధికారులకి కలెక్టర్ గారు సూచనలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు మనకి ఒక్క కలెక్టర్ ఆఫీస్ అనే కదా, అటు జీవీఎంసీలో కూడా ఎప్పటికప్పుడు వినతులు వస్తూనే ఉంటాయి ప్రతి సోమవారం. వాటిని కూడా సాల్వ్ చేసే విధంగా చేయాలని కమిషనర్తో కూడా ఆయన మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వినతులు ఎక్కువ మంది వినిపిస్తున్న వినతులు ఏంటంటే భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా మనకు వినిపిస్తుంటే దానికోసం రెవెన్యూ క్లినిక్ కూడా కలెక్టర్ ఆఫీస్లో నిర్వహిస్తూ ఉంటారు. అయితే అవి కొన్ని ఏవైతే పరిష్కారం కాకుండా ఉండిపోతాయో వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకైతే కలెక్టర్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విధంగా కానీ కంటిన్యూ అయితే మరికొన్ని రోజుల్లో సమస్యలు తగ్గి ఆ కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి అంటే కలెక్టర్ మీద మంచి అభిప్రాయం వచ్చే అవకాశాలు అయితే మనకు నిండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్తగా వచ్చారు కలెక్టర్ ఆయన. ఎందుకంటే ఈ కలెక్టర్కి సంబంధించిన కాన్ఫరెన్స్లో విశాఖ నుండి జరుగుతున్న డెవలప్మెంట్స్ని అక్కడ సీఎం ఎదురుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ పీజీఆర్ఎస్ సమస్యలే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వీటి మీద ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారనే దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా విశాఖపట్నం జీవీఎంసీ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు సంయుక్తంగా ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా సర్వీస్ యాప్ను కూడా లాంచ్ చేశారు. అది కూడా పీజీఆర్ఎస్ లాగే ఉంటుంది. అయితే వాటన్నింటినీ ఆ టెక్నాలజీని అన్నింటినీ వాడుకొని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. త్వరలో మనకి ఆ ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేకమైన ట్రాకింగ్ సిస్టమ్ని అంటే జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఒక ట్రాకింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని కలెక్టర్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తదనుగుణంగా ఫ్యూచర్లో దానికంటూ ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్యలు సత్వరం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, విశాఖ నుంచి.